హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో, ఈ వ్లాగ్ రావడం లేట్ అయినా ఏమీ అనుకోకండి. సో, ఎందుకంటే నేనే వీడియో తీసుకొని ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో, ఫైనల్‌గా మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? వాళ్ళెవరు అనుకుంటున్నారా? మాకు కాబోయే మరిది గారు. సో, చెల్లి, నేను, మరిది, అలాగే ఇంకా ఇద్దరు సిస్టర్సు, మా ఆయన, మా పాప కూడా ఇంకైతే వైజాగ్ అందాలు చూద్దామనేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. నాకు తెలియనివి చాలా ఉన్నాయి వైజాగ్‌లో అందాలు. సో, మీకు కూడా తెలుసో లేదో నాకు కామెంట్ చేయండి. సో, ఈ ఏరియా అయితే ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి. అలాగే ఇదేంటంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి. మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. అయ్యప్ప స్వామి టెంపుల్ అని, సాయిబాబా టెంపుల్ అని, అలాగే జగన్నాథ స్వామి టెంపుల్ అని, పార్క్ అని, ఇంకా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. నేనెప్పుడు చూడలేదు. వైజాగ్‌లో ఇన్నున్నాయా అనేసి ఆశ్చర్యపోయాను మా ఆయన తీసుకువెళ్ళినప్పుడైతే. సో, ఇన్ని ఇయర్స్ అయింది ఎప్పుడు తీసుకెళ్ళలేదని మా ఆయన్నయితే తిట్టేసాను. సో, మీరు కూడా తప్పకుండా ఎళ్ళండి. ఇదైతే స్టీల్ ప్లాంట్ ఏరియా అన్నమాట. చాలా అంటే చాలా బావుంది ఏరియా మొత్తం. సో, ఇది ఫైనల్‌గా మేమైతే ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరైతే ఆగాము. టెంపుల్ చూడగానే నాకైతే కళ్ళు అలా షాక్ అయిపోయాను. అంత బావుంది పీస్‌ఫుల్‌గా భలే ఉంది. అందరూ ఫోటో షూట్స్ అన్నీ చేసుకుంటున్నారు. మా చెల్లి, మా మరిది కూడా చాలా బిజీగా ఉన్నారు. సో, ఫైనల్‌గా చూడండి, మీరు కూడా చూడండి నాతో పాటు. గుడైతే అంతా చాలా అంటే చాలా బావుంది. సో, మీరు నా పాత వీడియోలు ఒకవేళ చూడకుండా ఉంటే చూసి తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్‌ని. అలాగే నా ఛానల్‌లో కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు యూజ్ అయ్యేటట్టు ఉంటే చూసి అలాగే నాకు కమెంట్ చేయండి. సో, ఓకేనా. ఫైనల్‌గా చూడండి, టెంపుల్ రథం అది. స్వామివారి రథం అన్నమాట. ఇంకా చూసుకొని ఫైనల్‌గా అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికైనా వెళ్దాం అనేసి స్టార్ట్ అయిపోయి, ఇవి సాయిబాబా టెంపుల్ అది. సో, మా పాప అయితే ఈ బైక్ మీద నుంచి ఆ స్కూటీ మీదకి, ఆ స్కూటీ మీద నుంచి ఈ స్కూటీ మీదకి అలా జంపింగ్స్ చేస్తూనే ఉంది. హ్మ్. చూడండి. ఇప్పుడు ఫైనల్‌గా ఎక్కడికి వెళ్దామని ఫిక్స్ అయిపోయామంటే, ఒక బీచ్‌కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. కానీ అది ఆర్‌కే బీచ్ కాదు. సో, ఏ బీచ్ అనేది మీరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి నాకు గెస్ చేసి. సో, ఇదంతా స్టీల్ ప్లాంట్ ఏరియా అంట. నాకు తెలీదు. మా ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. సో, గుర్తుంటది అని అయితే వీడియో కూడా షూట్ చేస్తున్నాను. మీకు తెలిస్తే మాకు తెలుసా అని నాకైతే కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. ఈ గోడంతా ఎంత పొడుగుందో చూడండి. ఎవరు కట్టారో కానీ వాళ్ళు మహానుభావులు. ఎంత హైటు, ఎంత లావు, అలాగే ఎంత గోడుందో చుట్టూ ప్రహరీ అంతా చాలా పెద్ద గోడుంది. సో, ఇంక దగ్గరికైతే వచ్చేసాం. దగ్గరికొచ్చేసిన దగ్గర మా పాపేమో ఇంకా మా చెల్లి వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంది బండి మీద. చూడండి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుందో, క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్. ముందంతా పడుకొని పోయింది. ఇంక లేచిందంటే ఇంకా ఆపవసరం లేదింకా దాన్ని. గోల గోల రచ్చ రచ్చ చేస్తూ ఉంటది. ఫైనల్‌గా బీచ్ దగ్గరికైతే వచ్చేసాం. సో, చూడండి బీచ్ దగ్గర కూడా టెంపుల్ ఉంది. కానీ ఈ టెంపుల్స్ అన్నీ నేనైతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా పూర్తిగా టెంపుల్స్ అన్నీ వ్లాగ్ చేసి చూపిస్తాను. నేనైతే ఖచ్చితంగా అది మర్చిపోకుండా. సో, నాకు కూడా వెళ్ళాలని ఉంది. అలాగే నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. సో, ఫైనల్‌గా బీచ్ దగ్గరికైతే వస్తాం. ఇది ఏ బీచో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా పాప ఎప్పుడు బీచ్ దగ్గర మీకు తెలుసు, ఆల్రెడీ ముందు వీడియోస్‌లో నేను పెట్టాను. మా పాప అసలు బీచ్ కంటే భయపడిపోతది. వెనక వెనక వెళ్తది. కానీ అదేంటో నాకే ఆశ్చర్యమేసింది. ఈ బీచ్‌కి వెళ్ళిన తర్వాత నాన్న నేనెళ్ళిపోతాను, ఎళ్ళిపోతాను. రా నాన్న, రా నాన్న అనుకుని చూడండి ఎలా పరిగెట్టేస్తుందో. ఆళ్ళ నాన్న వెనకాతల పరిగెట్టి, పరిగెట్టి ఆళ్ళ నాన్న అలసిపోయారు. సో, చూడండి ఎలా పరిగెట్టేస్తుందో. మస్తుగా ఎంజాయ్ చేస్తుంది మా పాప అయితే మాత్రం ఈసారి. నాకు కూడా హ్యాపీ అనిపిచ్చింది. అంటే ముందు వెళ్ళేటప్పుడు మా పాప భయపడిపోతది అనేసి ఇంకా చాలా టెన్షన్‌తో ఎళ్ళాను. కానీ ఫైనల్‌గా అయితే భలే ఎంజాయ్ చేసింది. నాకైతే హ్యాపీ. సో, మీకు గనక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ తోటి నేను ఇక్కడి వరకు వస్తున్నాను. ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి అనేసి. అలాగే నాకేమైనా తప్పులుంటే కమెంట్ సెక్షన్‌లో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో, నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఫైనల్‌గా చూడండి, మా పాపను, మా ఆయన మా పాపకు ఒక స్విమ్మింగ్ పూల్ తయారు చేస్తున్నారన్నమాట బీచ్ దగ్గర పక్కన. సో, చూడండి ఎలాగ చేసుకున్నారో. దానికి కూడా వాటర్ కూడా వచ్చింది అందులోకి. మస్తుగా ఆడుకుంటున్నారు ఇద్దరునైతే. ఇంకా సో, Bye. వీడియో అయితే అయిపోయింది. Bye. Next time, bye. Bye. Like, నచ్చితే ప్లీజ్ subscribe. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.